హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కోసం ఏ మ్యాగజైన్ బాగుంటుంది, అది ఎలా చదవాలి, మన కరెంట్ అఫైర్స్ అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆస్పిరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ, ఇటువంటి స్టాటిక్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఒక సింగిల్ సోర్స్ అనేది ఫాలో అవుతారు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఒక స్టాండర్డ్ సోర్స్ ప్లస్ సింగిల్ సోర్స్ అనేది ఫాలో అవుతుంటారు. కొంతమంది ఓన్ నోట్స్ కూడా చేసుకుంటారు దాని నుండి. సో వాళ్ళకి ఆ స్టాటిక్ విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే సింగిల్ సోర్స్ మల్టిపుల్ రివిజన్స్ చేయడం వల్ల వాళ్ళ క్లారిటీ లెవెల్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ కరెంట్ అఫైర్స్ విషయానికొస్తే అసల రకరకాల మ్యాగజైన్స్ చదువుతూ, రకరకాల వెబ్‌సైట్స్ చూస్తూ, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ, వాళ్ళకి గజిబిజి గందరగోళంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది. మెజారిటీ ఆఫ్ ది యాస్పిరెంట్స్‌కి ఈ విధంగానే ఉంటుంది. కానీ టాపర్స్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లక్షణం ఏంటంటే ఏదైనా సింగిల్ సోర్సే. స్టాటిక్‌కి ఏ విధంగా సింగిల్ సోర్స్‌లో చదువుతున్నారో, కరెంట్ అఫైర్స్‌కి కూడా సింగిల్ సోర్స్‌నే వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో, మీకు ఈరోజు అసలా ఎటువంటి మ్యాగజైన్స్ బావుంటాయి, ఎలా చదవాలి అవన్నీ కూడా ఆ సింగిల్ సోర్స్ ఏంటి అవన్నీ కూడా చూద్దాము. మీరు గమనిస్తే పాత కాలంలో ఇదివరకు రోజుల్లో అంటే అప్ టు 2015, 16 వరకు చాలామంది ఇది న్యూస్ పేపర్ కటింగ్స్ చేసుకునేవాళ్ళు కరెంట్ అఫైర్స్ కోసం. అంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. అందులో నుంచి ఏదైనా న్యూస్ వస్తే దాన్ని కట్ చేసుకొని ఫోల్డర్స్‌లో పెట్టుకోవడం, బుక్స్‌లో దాసుకోవడం అవన్నీ చేస్తూ ఉండేవారు పురాణ కాలంలో. ఇప్పటికి కూడా కొంతమంది స్టూడెంట్స్ అదే చేస్తున్నారు. వాళ్ళందరూ రాంగ్ ట్రాక్‌లో ఉన్నారు. అంత హార్డ్ వర్కు, అంత ఐ మీన్ అటువంటి బాగా హార్డ్ కోర్ వర్క్ లాంటిది. అటువంటిది అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాము. చాలా మంచి మ్యాగజైన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. ఒక స్టాండర్డ్ మ్యాగజైన్ మీరు తీసుకొని ఫాలో అయితే సరిపోతుంది. సో, ఆ రోజుల్లో న్యూస్ పేపర్ కటింగ్ చేస్తూ అంతా ఫాలో అవుతుంటే, ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, ఈ ఓవర్‌లోడ్ ఇన్ఫర్మేషన్‌తో బాధపడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రిలిమ్స్ దగ్గరికొచ్చేసరికి, ఎగ్జామ్స్ దగ్గరికొచ్చేసరికి రకరకాల మ్యాగజైన్స్ వచ్చేస్తూ ఉంటాయి. రకరకాల సోర్స్‌లు వచ్చేస్తుంటాయి. ప్రతి ఇన్‌స్టిట్యూటు ఒక కుప్పలు కుప్పలుగా మార్కెట్‌లో రిలీజ్ చేసేస్తూ ఉంటారు. సో, ఇందులో కొద్దిగా, అందులో కొద్దిగా అలా చదివి, చదివి, చదివి వాళ్ళకి ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఎప్పుడైనా క్లారిటీ ఎప్పుడొస్తుంది? ఒకే సోర్స్ చదవాలి. దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదివినప్పుడు క్లారిటీ వస్తుంది. కానీ ఇటువంటి ఓవర్‌లోడ్ వల్ల మల్టిపుల్ సోర్సెస్ రిఫర్ చేయడం వల్ల ఆ క్లారిటీ పోతుంది. అందువల్ల ఎగ్జామ్‌లో పర్ఫార్మెన్స్ కూడా నెగెటివ్‌గా ఇంపాక్ట్ అవుతుంది. సో, అలాంటప్పుడు మనం కరెక్ట్‌గా కరెంట్ అఫైర్స్‌ని ఏ విధంగా ఎటువంటి మంత్లీ మ్యాగజైన్ చదవాలి, ఏం చూడాలి చూద్దాము. సో, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కోసం మార్కెట్‌లో చాలా మంచి మ్యాగజైన్స్ ఉన్నాయి. ఢిల్లీ బేస్డ్ ఇన్‌స్టిట్యూట్స్ చాలా మంచి రిలీజ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఓన్లీ ఆన్‌లైన్‌లోనే మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ బేస్డ్ ఇన్‌స్టిట్యూట్స్ ఆర్‌సి రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ బేస్డ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఓవర్ మై ఎంటైర్ ప్రిపరేషన్ అండ్ టీచింగ్ అవన్నిటిల్లో నేను అబ్జర్వ్ చేసింది ద బెస్ట్ మ్యాగజైన్ అంటే చాలా రకాలు ఉన్నాయి. బట్ ద బెస్ట్ మ్యాగజైన్ అని నేను కన్సిడర్ చేసేది విజన్ ఐఏఎస్ అండి. విజన్ ఐఏఎస్ వాళ్ళ మంత్లీ మ్యాగజైను ద బెస్ట్ మ్యాగజైన్ అంటాను. ఎందుకు అది అంటున్నాం అంటే ఇది మీకు వాళ్ళు టీమ్ ఉంటుంది. ఒక ఎంటైర్ టీమ్ కరెంట్ అఫైర్స్ కోసం ఉంటుంది. హైలీ క్వాలిఫైడ్ టీమ్ ఉంటారు. మంచి రీసెర్చ్ ఉంటుంది. ప్రతి న్యూస్‌ని ఫిల్టర్ చేసి స్టూడెంట్స్‌కి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఎలా పడితే అలా కాకుండా ఎగ్జామినేషన్‌కి ఏది కావాలి ఆ ఓరియంటేషన్స్‌తో స్టూడెంట్స్‌కి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు టర్మ్స్ అంటే ఈ జార్గన్ అంటూ ఉంటాను కదా! ఇప్పుడు
మెయిన్స్లో మీకు మంచి మార్కులు రావాలి అంటే జార్గన్ ఉండాలి. గ్రూప్ 1లో కానీ యూపీఎస్సిలో కానీ మెయిన్స్లో మంచి మార్కులు రావాలంటే జార్గన్ ఉండాలి. సో అటువంటి జార్గన్ అనేది విజన్ ఐఏఎస్ వాళ్ళు చాలా మంచి జార్గన్ వాడుతూ ఉంటారు. స్టాండర్డ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న జార్గన్ వాడుతూ ఉంటారు. సో అందువల్ల అది ఒక మంచి మెథడ్ ఇస్తుంది. దాని తర్వాత వాళ్ళ కవరేజ్ కూడా అన్ని హోలిస్టిక్గా కవర్ చేస్తూ ఉంటారు. సో మంచి టీం ఉంటుంది, మంచి జార్గన్ వాడతారు, మంచి కవరేజ్ ఉంటున్నాయి, అన్నీ కూడా అనాలసిస్ డెప్త్ ఉంటుంది, స్టాటిక్ని ప్లస్ కరెంట్ అఫైర్స్ని లింక్ పెడుతూ వాళ్ళు రైటింగ్ స్టైల్ ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే విజన్ ఐఏఎస్ అనేది చాలా మంచి మ్యాగజైన్. మిగిలినవి కూడా ఉన్నాయి, ఫారెమ్ ఐఏఎస్, రావుస్, వాజీరామ్, చాలా రకాలు ఉన్నాయి, దృష్టి ఐఏఎస్. కానీ వీటన్నిటిలో నేను పర్సనల్గా చూసేది విజన్ ఐఏఎస్ బెస్ట్ అంటాను. వాళ్ళు ఈ మధ్య క్యూఆర్ కోడ్లు కూడా పెడుతూ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ లింకేజ్ అంటే ప్రీవియస్ మంత్స్లో ఏదైనా మీరు ఆ టాపిక్ రిలేటెడ్గా వచ్చి ఉండుంటే అది వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ కూడా పెడతారు. అది స్కాన్ చేస్తే ప్రీవియస్ మంత్లో సేమ్ టాపిక్కి మీరు వెళ్ళొచ్చు. సో మోర్ ఓవర్ వీళ్ళు ఫ్రీగానే ఇది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఫ్రీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది విజన్ ఐఏఎస్ బెస్ట్ మ్యాగజైన్ అని చెప్తాను. సో మీరు ఏం చెయ్యాలి అని అంటే స్ట్రాటజీలో మీరు ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ అనేది తప్పకుండా చదవాలి. మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఏదో యూట్యూబ్ ఛానల్లో న్యూస్ చెప్పేస్తారా, చూసేస్తానంటే అయిపోదు. మీ ఓన్గా చూడాలి, మీ ఓన్గా ఎటువంటివి జరుగుతున్నాయి సమాజంలో తెలుసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. అలా అని చెప్పి ఒక 2 గంటలు 3 గంటలు న్యూస్ పేపర్ చేయకండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 అవర్, కరెక్ట్ టైము 45 మినిట్స్లో మీరు న్యూస్ పేపర్ కంప్లీట్ చేసేటట్టు చూసుకోవాలి. సో న్యూస్ పేపర్ తీసుకొని మళ్ళీ మీరు నోట్స్ తయారు చేయడాలు అలాంటి చెత్త పనులేమి చేయకండి. మీరు ఉన్నది ఏ జనరేషన్లో, ఇటువంటి టైంలో మీరు అటువంటి కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్ నోట్స్ అవన్నీ చేసే పాతకాలపు ఆలోచనలు పక్కన పెట్టండి. సో మీరు న్యూస్ పేపర్ ఎందుకు చదువుతున్నారంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్తో ఎంగేజ్లో ఉండడానికి, ప్రతిరోజు సమాజంలో ఏది జరుగుతుంది, ఎటువంటి ఒపీనియన్స్ వస్తున్నాయి అవన్నీ తెలుసుకోవడానికి. సో ఒక్క న్యూస్ పేపర్ చదవండి సరిపోతుంది. హిందూ చదివితే ది బెస్ట్. దాంతోపాటు మీరు తెలుగు మీడియం వల్ల అయితే ఈనాడు కూడా చదువుకోవచ్చు హిందూ ప్లేస్లో. దాంతోపాటు మీరు గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అయితే ఈనాడు కానీ సాక్షి కానీ మీకు ఏది నచ్చితే అది చదువుకుంటుంటారు. ఓన్లీ స్టేట్ స్పెసిఫిక్ న్యూస్, రాజకీయాలు ఏమి చూడకుండా ఓన్లీ స్టేట్ స్పెసిఫిక్ న్యూస్ మీరు చూసుకుంటే సరిపోతుంది. సో ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ అనేది చదువుతారు. దీనివల్ల మీరు కరెంట్ అఫైర్స్తో ఎంగేజ్లో ఉంటారు. దాని తర్వాత విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ చదువుతారు. సో మంత్లీ మ్యాగజైన్ ఒకే సోర్స్ నుండి చదవడం వల్ల ఈ కరెంట్ అఫైర్స్ మీరు రోజు చూసింది ఇక్కడ అనాలిసిస్లో ఉంటుంది, దీన్ని బట్టి మీరు నోట్స్ చేసుకోవచ్చు. సో ఒకే సోర్స్లో చదువుతారు. సో వీళ్ళు మేబీ విజన్ ఐఏఎస్ నుంచి అవుట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ వెళ్ళే అవకాశం ఉంది కదా, మేబీ విజన్ ఐఏఎస్ వాళ్ళు కవర్ చేయనివి ఎగ్జామ్లో రావచ్చేమో అని మీకు భయం ఉండొచ్చు. ఆ భయం 99% కరెంట్ అఫైర్స్ అన్నీ వీళ్ళు కవర్ చేస్తారు. బట్ ఆ భయం మీకు చాలా ఎక్కువగా ఉందనుకుంటే మీరు ఎలాగో టెస్ట్ సిరీస్లు వేరే ఇన్స్టిట్యూట్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే విజన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ది కాకుండా విజన్ ఐఏఎస్కి బదులు వాజీరామ్ కానీ, ఫారమ్ ఐఏఎస్ కానీ, రావుస్ కానీ అలా ఏదైనా వేరేది టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ కరెంట్ అఫైర్స్ కూడా మీరు కవర్ చేసేసినట్టు ఉంటుంది. సో ఓన్లీ 1 న్యూస్ పేపర్ ప్లస్ 1 మంత్లీ మ్యాగజైన్ సఫిషియంట్. సో ఈ మంత్లీ మ్యాగజైన్ చదవడం కూడా చదివే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామంది రాంగ్ వేలో చదువుతూ ఉంటారు, ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అది ఏం చదవాలో తెలియక మొత్తం ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో చదవరనమాట. సో మనం ఒకసారి విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ తీసి ఎలా చదవాలి అన్నది చూద్దాం. మీరు చూడొచ్చు, ఇది విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైను. ఇది సెప్టెంబర్ నెలది. సో ఒక 20 డేస్ లేట్గా వస్తుంటుంటుంది, 10 డేస్ 15 డేస్ లేట్గా వస్తుంటుంటుంది. అంటే సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు అక్టోబర్ 10-15 టైంకి వస్తాయి.
సో ఇప్పుడు అక్టోబర్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నవంబర్ 10, 15 టైంలో మీకు అక్టోబర్ మ్యాగజైన్ వస్తుంది. సో మీరు చూసుకుంటే ఇందులో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు స్టాటిక్‌ని కరెంట్ అఫైర్స్‌కి లింక్ పెడుతూ చెప్తారు. కొన్ని ఓన్లీ న్యూస్ ఏంటి అన్నది చెప్పేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు. న్యూస్ ఇన్ షార్ట్ అని రాశారు కదా! న్యూస్ ఇన్ షార్ట్ అని రాసినప్పుడు ఇవి ఓన్లీ న్యూస్ ఐటమ్స్ చెప్తూ ఉంటారు. అలా కాకుండా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అటువంటివి స్టాటిక్‌ని కరెంట్ అఫైర్స్‌కి లింక్ పెడుతూ చెప్తూ ఉంటారు. సో మీరు ఈ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చదువుతున్నప్పుడు ఇది వై ఇన్ న్యూస్ చదువుతారు. ఇది పెద్ద రిలవెంట్ న్యూస్ కాదు. కాకపోతే ఇది మీకు మెయిన్స్‌కి చాలా ఇంపార్టెంట్. వై ఇన్ న్యూస్ ఉంది, న్యూస్‌లో ఎందుకు ఉంది అన్నదానికి ఫ్రమ్ ఏషియా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ పెట్టారు. ఆ రిపోర్ట్ న్యూస్‌లో ఉంది. అందువల్ల దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. వై ఇన్ న్యూస్ అన్నది ఇంపార్టెంట్ కాదు. బట్ ఏంటి వాళ్ళు మ్యాటర్ ఇచ్చారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో 47% మినిస్టర్స్‌కి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కమిటీ రిపోర్ట్స్ ఏం చెప్పాయి, మీకు మెయిన్స్‌కి కావాల్సిన డేటా అంతా వస్తున్నాయి చూడండి. అదేవిధంగా ఎంపీస్ క్రిమినల్ రికార్డ్స్ ఎలా రైజ్ అయ్యాయి. సో ఇలా అంతా కూడా హోలిస్టిక్‌గా వాళ్ళు కవర్ చేస్తారు మొత్తం. జ్యుడిషియల్ ఏం చెప్పింది, ఇవన్నీ కూడా మీరు ప్రతిసారి రివిజన్ చేసుకుంటూ ఎన్నిసార్లు రివిజన్ చేసుకున్నా మీకు అది గుర్తుండదు. ఇలాంటి టాపిక్స్ ఏం చేయాలంటే మీరు మీ యొక్క గవర్నెన్స్ లేకపోతే మీ యొక్క పాలిటీ నోట్స్‌లో ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే నోట్స్‌లో ఈ మ్యాటర్ తీసుకెళ్ళి ఇందులో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మీ నోట్స్‌లో అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఇంక కొట్టేసేయండి ఇలాగా. ఇంకా రెండోసారి ఇది చదవను అని మీకు చెప్పేస్తున్నారు. సో ఆ విధంగా రెండోసారి మీరు ఇదే మ్యాగజైన్ ఓపెన్ చేసినప్పుడు తక్కువ టైంలో రివిజన్ కూడా అయిపోతుంది. ఇది ఆల్రెడీ మీరు నోట్ చేసేసుకున్నారు కాబట్టి కొట్టేశారు. సో దీనికి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్‌కే వీళ్ళు క్యూఆర్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్‌గా దానికి రిలేటెడ్‌గా కరెంట్ అఫైర్స్ వచ్చింది. అది చదవాలంటే మీరు పెట్టండి అని. సో దీన్ని కూడా స్కాన్ చేసుకొని మీకు మీ నోట్స్‌లో మీరు ఫర్దర్‌గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి టాపిక్స్‌ని మీరు మెయిన్స్ ఓరియంటేషన్‌లో నోట్స్‌లో పెట్టుకొని ఇక్కడ క్రాస్ చేసేయాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ కూడా చూడండి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కోసం న్యూస్‌లో వచ్చిందంట. 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. అది న్యూస్ ఐటెమ్. ఇది పెద్ద వై ఇన్ న్యూస్ ఎందుకు న్యూస్‌లో ఉంది అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ కింద ఇచ్చిన కంటెంట్ అంతా కూడా ఇంపార్టెంటు. మీ నోట్స్‌లో పెట్టుకుంటారు. ఫర్దర్‌గా న్యూస్ ఇన్ షార్ట్స్ అని వచ్చినప్పుడు ఇది మీరు ఇక్కడే చదువుతారు. ఈ మ్యాగజైన్‌లోనే చదువుతారు. ఏంటి న్యూస్ వచ్చింది, ఏంటి దానికి అండర్‌లైన్‌లు చేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా విశాఖపట్నం డిక్లరేషన్ అంటే ఏంటి అండర్‌లైన్ చేసుకుంటారు. ఈ సంపద అంటే ఏంటి ఇవన్నీ కూడా అండర్‌లైన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో రివిజన్ చేసినప్పుడు పైన ఉన్న టాపిక్స్ ఏమి కూడా మీరు చదవరు. జస్ట్ క్రాస్ చెక్ చేసేస్తారు. ఓన్లీ న్యూస్ ఇన్ షార్ట్‌నే చూస్తారు. సో అందువల్ల మీకు ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. కొంతమంది న్యూస్ ఇన్ షార్ట్స్‌ని ప్రతి మంత్‌కి ఒక 5-10 పేజెస్ నోట్స్ తయారు చేసుకుంటారు. అది కూడా మంచి అప్రోచే. సో కొన్ని అంశాలుంటాయి. కొన్ని అంశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ షాంఘై కార్పొరేషన్ కమిటీది అయ్యింది. ఇది వై ఇన్ న్యూస్ కూడా ఇంపార్టెంటే. అందువల్ల ఇది కూడా మీరు అండర్‌లైన్ చేసుకొని ఈ కింద మిగిలినదంతా కూడా ఈ స్టాటిక్ లింక్ పెట్టి ఇచ్చిందంతా కూడా క్రాస్ చేసేస్తారు. ఇది మాత్రం అండర్‌లైన్ చేసుకొని రివిజన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 20th షాంఘై కార్పొరేషన్ సమిట్ అయ్యింది. ఎక్కడయింది? చైనాలో అయింది. సో దాని నెక్స్ట్ చైర్మన్ అనేది ఎవరికి పాస్ చేశారు, ఇలా ఫ్యాక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మీరు అండర్లైన్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే అనాలిసిస్ స్టాటిక్ లింక్ అవుతూ ఉందో అప్పుడు దాన్ని నోట్స్‌లో మీరు పెట్టేసుకుంటారు. సో ఆ విధంగా ఒక్కసారి మీరు నోట్స్ రాసుకుంటే మీ నోట్స్‌లో అనేది అది మంచి వాల్యూ ఎడిషన్ అవుతుంది. మంచి కీ పాయింట్స్ అనేవి డేటా పాయింట్స్, కమిటీస్, రిపోర్ట్స్ అవన్నీ కూడా వచ్చి మీ నోట్స్ చాలా ఎన్రిచ్ అవుతుంది. దాంతోపాటు మీరు కరెంట్ అఫైర్స్ కవర్ చేసేసినట్టు కూడా ఉంటుంది. నోట్స్ చేయడం వల్ల మీకు ఈ చిన్న టాపిక్సే మీరు తర్వాత రివిజన్ చేయాలి. తక్కువనే రివిజన్ చేయాలి కాబట్టి మీకు తక్కువ టైంలో కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది అయిపోతుంది. సో విజన్ ఐఏఎస్ మ్యాగజైన్‌లో మీరు చూడొచ్చు. ఎన్విరాన్మెంటల్ పోర్షన్ కూడా చాలా మంచిగా కవర్ చేస్తారు వీళ్ళు. సో న్యూస్ ఇన్ షార్ట్స్ కోసం ఇంత పెద్దది పెట్టారు. తర్వాత రీసెంట్‌గా జరిగినవన్నీ కూడా క్లియర్‌గా పెట్టారు. సో మీరు వై ఇన్ న్యూస్ చూడండి. అది
యూజ్ అవుతుంది అనుకుంటే అండర్లైన్ చేసుకోండి. లేకపోతే అది క్రాస్ చేసేసి మీ యొక్క నోట్స్‌లో పెట్టుకొని వదిలేస్తారు. సో, ఈ విధంగా మీరు ఫస్ట్ టైమ్ చదవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ మంత్లీ మ్యాగజైన్ చదవడానికి మేబీ మీరు ఒక 5 అవర్స్ పెడితే పర్ డే 3 డేస్ అయిపోవచ్చు. 15 అవర్స్ వరకు పడుతుంది ఒకసారి చదవడానికి. కానీ ఒక్కసారి మీరు చదివితే రివిజన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు చేయడం వల్ల ఎగ్జామ్ అనేది దగ్గరగా వస్తున్నప్పుడు మీరు ఈ పీటీ 365లు గాని, లేకపోతే మెయిన్స్ 365లు గాని, లేకపోతే ఇతర ఇన్‌స్టిట్యూట్స్ రిలీజ్ చేసినవి ప్రిలిమ్స్ ఫోకస్, మెయిన్స్ ఫోకస్ అని రిలీజ్ చేసినవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉండదు. మీరు ఆల్రెడీ చదివేశారు. అదే రివిజన్ కూడా చేస్తూ ఉన్నారు. అందువల్ల మీ మెమరీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఒక మ్యాగజైన్ చదువుకుంటే అందుకు సరిపోతుంది. అదేవిధంగా ఏ మంత్ ఆ మంతు సంవత్సరమంతా పైలప్ అయిపోయి ఈ పీటీ 365లో, మెయిన్స్ 365లో చదవకుండా ఏ మంత్‌వి ఆ మంత్ మీరు కవర్ చేయడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్‌తో బాగా ఎంగేజింగ్‌గా ఉంటారు. ఎంగేజింగ్‌గా ఉండడం వల్ల మీకు అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ ఇదంది. ఎందుకిదంది? దీనివల్ల దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అపోజ్ చేస్తుంది? అని అటువంటి డిబేట్స్ అన్నీ కూడా మీరు మంత్లీ మ్యాగజైన్స్‌లో చదవడం వల్ల మీకవి ఎంగేజింగ్‌గా ఉంటాయి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అలా కాదు మీరు ఇయర్‌కి ఒకసారే చదువుతాను అనుకుంటే పీటీ 365లో గాని, మెయిన్స్ 365లో గాని ఇయర్‌కి ఒకసారే చదువుతాను అనుకుంటే అది మీరు బర్డెన్ ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. అది మీకు బర్డెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఒక మ్యాగజైన్ తీసుకోండి. ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ప్రతి మంతు ఏ మంత్‌ది ఆ మంత్ కంప్లీట్ చేసుకుంటూ, నోట్స్ అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. దట్ ఈస్ ద బెస్ట్ వే. దట్ ఈస్ ద ఓన్లీ మెథడ్ టు గెట్ సక్సీడ్ ఇన్ ఎగ్జామినేషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. ఉంటా ఇక. గుడ్ బై.